నంద్యాల జిల్లా బనగానపల్లిలో వైసీపీ ఖాళీ అవుతోంది. రోజు వందల మంది వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. తాజాగా కొలిమిగుండలోని తుమ్మలపేంట గ్రామానికి చెందిన వైసీపీ మైనారిటీ నేతలు గఫూర్, సిలావర్ వలీతో పాటు 20 కుటుంబాలు, మీర్జాపురం గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వేణుతో పాటు 15 వైసీపీ కుటుంబాలు బనగానపల్లి టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. తనకు మద్దతుగా పార్టీలో చేరుతున్న వారికి జనార్దన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తమపై నియోజకవర్గ ప్రజలు చూపుతున్న ప్రేమాభిమానాలు వెలకట్టనివ్వని అన్నారు. నియోజకవర్గంలో ఫ్యాన్ రెక్కలు విరిగి ముక్కలైందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేస్తామని తెలిపారు. మా బంధువులు నన్ను నమ్ముకునే వాళ్ళకు సహాయం చేయండి, వారికి ఉద్యోగాలు కావచ్చు, మంచి చెడ్డ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏదైనా అడిగితే ఒక్క పని కూడా చేయకున్నటువంటి, విశ్వాసం లేనటువంటి కారసాని రామరెడ్డి దగ్గర ఉండే కంటే ఈ రోజు నీ దగ్గరికి వచ్చి మేము మీ దగ్గరికి వస్తామన్నప్పుడు చెప్పకపోతే నేను స్వయంగా నరసింహునికి నేనే ఫోన్ చేశా. నరసింహులు గతంలో కూడా నిన్ను అడిగాను, పోయినసారి కూడా నరసింహులు మా పార్టీలోకి రండి, మీలాంటి నిజాయితీ గల నాయకుడు ఉంటే మేలు అవుతుందని చెప్పి అడిగితే అప్పుడు కూడా అడగడం జరిగింది. అయినా లేదన్నా, నేను చాలా రోజుల నుంచి రామరెడ్డి దగ్గరే ఉన్నాను, రామరెడ్డిని నమ్ముకున్నాను, లేదు రాలేనని చెప్పినాడు అప్పట్లో కూడా. అయినా ఇప్పుడు తెలిసిన వెంటనే నేను అడిగినప్పుడు కొద్దిగా ఆలోచన చేసుకొని వస్తారని చెప్పాను. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఈ రోజు వైసీపీ ప్రభుత్వము ఏ యొక్క బోయలకు గాని వాల్మీకులకు ఈ రోజు గుర్తింపించినటువంటి బీసీల పార్టీ యాది అంటే తెలుగుదేశం. మీ వాల్మీకులలో పుట్టిన తెలుగుదేశం పార్టీ, మీ యొక్క వాల్మీకులకు అండగా ఉండేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి పార్టీలో ఉంటే నీకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, నిన్ను నమ్ముకునే వాళ్ళకు ఉంటుందని చెప్పినప్పుడు వారు కూడా రావడం జరిగింది.